నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచంలో ఎక్కడ చూసినా రైతుల గోస. ఎస్పెషలీ మన దేశంలో అయితే రైతుల ఏడుపు ఎక్కడికి ఆగదు. వాళ్లకు నష్టం వస్తే అది ప్రభుత్వ తప్పిదం ఉంటుంది, లేదా ప్రకృతి తప్పిదం ఉంటుంది, లేదా అదృష్టం బాగుండదు. అంటే ఈ మూడు తప్పులు అంటే రైతు ద్వారా చేయబడవు, కానీ ప్రకృతి కన్నెర్ర చేస్తే లాస్ వస్తుంది, ప్రభుత్వ పాలసీల వల్ల లాస్ వస్తుంది, లేదా అదృష్టం బాగలేక రైతులు బాధపడుతూ ఉంటారు. ఈ బాధ ప్రతి ఒక్కరూ నిజమనుకొని మనవంతు ఏడుపు వాళ్ళ కోసం మనం ఏడవాలి. రైతు తప్పే చేయడు పాపం. రైతు అమాయకుడు, రైతు అన్నదాత, రైతు ఆశాజీవి. మనం ఇలాంటి పదాలు వాడి 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 రైతులను సోమరిపోతులుగా మారుస్తున్నాం. రైతులు ఎన్ని పనికి మాలిన పనులు చేసినా, వాళ్లకు ఎలాంటి దురలవాట్లున్నా వాటిని కూడా సమాజం సమర్థిస్తుంది. రోజంతా కాయా కష్టం చేసినాక ఆ మాత్రం మందు సీసా పుచ్చుకోకుంటే పాపం రైతన్నకు నిద్ర పట్టదట. రోజంతా ఎండలో పనిచేసి ఇంటికొచ్చిన రైతన్నకు పట్టడు అంటే బువ్వ దొరకదట. పిల్లల భవిష్యత్తు కోసం రైతన్న ఎంత కష్టపడ్డా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దలేని రైతన్న గోస మనము మాటల్లో చెప్పలేమట. అంటే ఒక నవలలా ఒక రచయిత, ఒక సాహితీవేత్త ఈ రైతులను వందల యాంగిల్స్లో అంటే పాపం అనిపించేటట్టు వివరిస్తూ ఉంటారు. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. ఈ ఏడుపు ఇప్పటిది కాదు. రైతు అంటే ఒక క్యారికేచర్ గీసి ఏడుపు ముఖము అనే ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్ రావాలి. రైతు అంటే ఏడుస్తూనే ఉంటాడు ఎప్పుడు. తాను చేసిన తప్పిదాలు కూడా సమాజంపై మోపుతూ ఉంటాడు. తాను పండించిన పంటకు సరైన ధర రాకపోతే దళారుల కారణము, ప్రభుత్వం కారణము, లేదా ప్రజలు వాళ్ళు పండించిన పంటను తినటం లేదట. కనుక వాళ్ళు ఏ పని చేసినా, ఎట్లాంటి తప్పులు చేసినా రైతు కింద నమోదైతే చాలు. భూమి ఎన్ని ఎకరాలుంది, భూమి ఎక్కడుంది, భూమి ఎలా ఉంది అని తెలియని రైతుకు కూడా ఎంచక్క రైతు బంధు వడ్డిస్తుంది ప్రభుత్వం. సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా లాగిస్తాడు రైతు. నేను రైతు అని ఎందుకంటున్నంటే ఒక భూమికి అధిపతి ఇప్పుడు
ఎస్పెషలీ మన తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఒక రైతు కింద నమోదవుతాడు. వాడు పంట పండించని పండించకపోని ఒక పోరంబోకు భూమి అంటే దేనికి పనికిరాని బంజర భూమి యొక్క యజమాని కూడా రైతే. మీనింగ్ రైతే. అది ఎలాంటి భూమి ఉండని, తుమ్మ చెట్లతోని పిచ్చి చెట్లతోని నిండిపోయి సంవత్సరాలుగా దాని దిక్కు కూడా చూడని వ్యక్తి కూడా ప్రభుత్వ కండ్లలో రైతే. ఆయనకు కూడా రైతు భరోసా అందించాల్సిందే. ఎంత బాగుంది సార్. అంటే ఎంత విచ్చలవిడితనం, ఎంత భయం, ఎంత నిస్సిగ్గుగా ప్రభుత్వాలను నాకేస్తున్నారు ఈ రైతులు. ఒక రైతు రైతే అయితే నా పేరున ఉన్న భూమిని నేను సాగు చేసుకోలేకపోతున్నా, నేను రైతు కాదు అని సెల్ఫ్ డిక్లేరేషన్ ఇవ్వాలి వాడు రైతే అయితే. కానీ మన సిగ్గులేని రైతులు ఏం చేస్తున్నారంటే పడావు పడి ఉన్న భూములు, సేద్యానికి ఒక్క చుక్క నీరు అందని భూములు, కొండ ప్రాంతాలు గుట్టలు ఉన్న భూములకు కూడా ఎంచక్క దబాయించి మరి రైతు భరోసా రైతు బంధు నాకేస్తూ ఉన్నారు. వీళ్ళను కూడా మనం రైతులు అన్నదాతలు అనాలి. తుమ్మ చెట్లపై రైతు బంధు తింటున్న రైతును కూడా అన్నదాతే అనాలి. ఇదే తప్పు ఒక కార్మికుడు చేస్తే, ఒక ఇండస్ట్రియలిస్ట్ చేస్తే, ఒక సామాన్యుడు అంటే ఒక కిరాణా కొట్టు నడుపుకునేవాడు, ఒక చిన్నపాటి ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునేవాడు, రోడ్డు మీద తినుబండారాలు అమ్ముకునేవాడు, రోడ్డు పక్కన టీ స్టాల్ పెట్టుకునేవాడు, ఒక హోటల్ తీసినవాడు, ఒక చెప్పుల షాప్ తీసుకున్నవాడు, వాడు తన జీవితంలో ఒక చిన్న తప్పు చేస్తే సమాజం మొత్తం వానిపై డేగలాగా వారి, కాకుల్లాగా వారి, అసలు నీకు ఈ వ్యాపారం ఎవరు చేయమన్నారు, దీనిపై పెట్టుబడి ఎవడు పెట్టమన్నాడు, నీవు చేసిన తప్పుకు నీకు అప్పిచ్చినవాడు మూర్ఖుడు, నీవు తప్పు బిజినెస్ ఎంచుకున్నావు, నీవు ఎలిజిబుల్ కాకున్నా అప్పు తీసుకున్నావు, తీర్చలేకపోతున్నావు, కనుక సమాజం నిన్ను సమర్థించదు. అంటే సిటీలో ఏ ఇతర వ్యాపారము ఉద్యోగము చేసిన వాడు రైతుల్లాగా తప్పులు చేయలేడు, తప్పులు చేయకూడదు. నువ్వు చెప్పులు కుట్టుకునేవాడివైనా, బజ్జీలు వేసుకునేవాడివైనా, బుక్స్ అమ్ముకునేవాడివైనా, రీఛార్జ్ చేసేవాడివైనా, చిన్న హోటల్ నడిపేవాడివైనా, ఏమి చేయి నీవు రైతుగా నమోదు కాకపోతే నీ గోడు వినేటోడే లేడు. నీ గోడు వినాలి అంటే నీవు రైతు అనే ఒక ట్యాగ్ తగిలించుకోవాలి. తెలంగాణలో 60% జనాభా హైదరాబాదులో ఉంటున్నారు. తెలంగాణలో 60% జనాభా హైదరాబాదులో ఉంటున్నారు. అంటే దాదాపు 40% పైచిలుకు రైతులు, తెలంగాణ రైతులు
హైదరాబాదులో మనుగడ సాగిస్తున్నారు. మరి హైదరాబాదులో ఉన్న సో కాల్డ్ రైతు వందల కిలోమీటర్ల దూరం ఉన్న తమ ఊరిలో సేద్యం ఎలా చేస్తున్నాడు? రైతు అక్కడుండకుండా సేద్యం ఎలా చేస్తున్నాడు? ఎలా రైతు బంధు మెక్కుతున్నాడు? రైతు బంధు ఎవడి సొమ్ము? ఒక పట్టణవాసి కాయా కష్టం చేసి ఉద్యోగంలో సంపాదించిన సంపాదనపై కడుతున్న పన్ను మెక్కుతున్న రైతు దీనికి అంటే ఎగ్జాంపుల్, ప్రూఫ్. కాయా కష్టం చేసుకున్న పట్టణవాసుడు కడుతున్న ట్యాక్స్ ఏదో ఒక మూలనున్న రైతు మెక్కేస్తూ ఉన్నాడు. రైతుకు ఒక పట్టణవాసి యొక్క కష్టంపై బతికే హక్కు ఎవడిచ్చాడు? నేను ప్రశ్న ఏమేస్తున్నా అంటే, పట్టణంలో పనిచేసి కాయా కష్టం చేసి సంపాదిస్తే దానిపై పన్ను విధించి ముక్కుపిండి వసూలు చేసి దాన్ని ఒక రైతుకు ఉచితంగా అందించే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు? వివరించగలరు? నేను అడుగుతున్న దాంట్లో తప్పేమైనా ఉందా? నేను అడుగుతున్న దాంట్లో తప్పేమైనా ఉందా? రైతు పండించిన పంట ఆకలిగా అలమటిస్తున్న పట్టణవాసికి రైతు ఉచితంగా అందిస్తాడా? పట్టణవాసి కష్టపడి పనిచేస్తే దానిపై పన్ను విధించి ఆ పన్ను ఏదో మూలున్న రైతునకు ఫ్రీగా మీరు ఇస్తున్నారు కదా. సరే, మరి పట్టణంలో ఆకలితో అడమటిస్తున్న వ్యాపారులు, చిరు వ్యాపారులు, ఉద్యోగస్తులు, రెంట్ కట్టుకుంటూ జీవిస్తున్న జీవితాలను ఆదుకోవడానికి రైతులు తాము పండించింది ఉచితంగా ఇవ్వగలరా? ఇస్తారా? మరి ఎందుకు ఇవ్వకూడదు? రైతుకు అవసరం ఉంటే డబ్బు రూపంలో మేము వాళ్ళ అకౌంట్ ఖాతాలోకి జమ చేయాలి. కానీ పట్టణంలో వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ సరిపోక మిడిమిడిగా, అంటే ఎక్కడ దిక్కుతోచని స్థితిలో బతుకుతున్న పేదవాళ్లకు రైతులు ఉచితంగా ఏమైనా ఇస్తున్నారా? లేదా ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా? ఇస్తలేదు. రేషన్ బియ్యం కూడా ప్రభుత్వం అంటే మినిమం ఎంఎస్పి ప్రైస్ ఇచ్చి కొని మిల్లకేసి అది రూపాయికి పట్టణవాసులకు అందిస్తుంది. అంటే ప్రభుత్వం రైతును ఆదుకొని మరి పట్టణవాసులకు రూపాయికి బియ్యం ఇస్తుంది. అంటే డైరెక్ట్ ఫార్మరు పట్టణవాసులకు రూపాయి బియ్యం ఇయ్యాడు. అది విడిచిపెట్టండి, 20 రూపాయలకు కూడా బియ్యం ఇయ్యాడు. ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వమే ప్రాసెస్ చేసి అది రేషన్ షాప్ గుండా ఇస్తే అప్పుడు ఓకే. అదే రైతును ప్రతి ఏరియాకు మీరు పోయి మీరు పండించిన బియ్యాన్ని మీరు 20-25 రూపాయలకు అమ్ముకోండి అంటే దానికి రైతులు ససేమిరే అంటారు. సోమరిపోతులు. ప్రభుత్వమే కళ్ళాలకు వచ్చి ధాన్యం తీసుకొని ఎంఎస్పి ఇచ్చి మిల్లకేసి లారీలు పంపించి గోనె సంచుల్లో నింపి అది పీడిఎస్ ద్వారా ప్రజలకు రూపాయికి ఇస్తే అప్పుడు ఓకే. ఒక వ్యక్తి పట్టణంలో లేదా డిస్ట్రిక్ట్స్లో జీతంపై బతుకుతున్న వ్యక్తి, వ్యాపారాలు చేసుకుంటున్న వ్యక్తి, ఆయనకు రుణం రావాలంటే
ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి. ప్రతి మనిషికి, పట్టణవాసికి సొంత ఇల్లు ఉంటుందా? తాకట్టు పెట్టడానికి బంగారం ఉంటుందా? ఏముంటుంది? తమ ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగంలో అరాకొర జీతం ఉంటుంది. ఖర్చుల తర్వాత మిగులుతుంది జీతం. అలాంటి వాడికి అవసరం వస్తే ఎవడాదుకుంటున్నాడు? పట్టణవాసికి అవసరం వస్తే రుణాలు ఏమీ తాకట్టు పెట్టుకోకుండా ఎవడిస్తున్నాడు? ఆ రుణాలు ఎవడైనా మాఫీ చేస్తున్నాడా? ఒక కిస్తీ కట్టకుంటే మరుసటి నెల ముక్కుపిండి వసూలు చేయడానికి గేటు దగ్గర, డోరు దగ్గర రికవరీ ఏజెంట్స్ వస్తున్నారు. 5,000 కట్టకున్న రికవరీ ఏజెంట్ వచ్చి చండాలమైన బూతులు తిరుగుతున్నాడు. అదే రైతు తన పేరునున్న భూమి, ఇప్పుడు రైతుకు తాకట్టు పెట్టడానికి భూమి ఉంది. ఒక సామాన్య ఉద్యోగస్తుడికి తల తాకట్టు పెడితే డబ్బులు ఇస్తారా బ్యాంకు వాళ్ళు? తాకట్టు పెట్టడానికి ఏముంది? రైతుకు భూమి ఉంది. పిల్లవాడి చదువుకు ఫీజు కట్టాలంటే భూమి తాకట్టు పెట్టి నీవు డబ్బు ఇవ్వగలడు. ఒక సామాన్యమైన పట్టణవాసి ఉద్యోగి తమ పిల్లల్ని చదువుకోవాలి అంటే ఏం చేయాలి? కష్టపడి 2-3 ఉద్యోగాలు చేయాలి. కానీ రైతు టక్కుమని తన భూమిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని, అంటే రైతు తీసుకునే రుణం దేనికోసం తీసుకుంటున్నాడు? రైతు తాగడానికి కూడా తీసుకోవచ్చు, ఇల్లు కొనడానికి తీసుకోవచ్చు, పెళ్లికి తీసుకోవచ్చు, జల్సాలకు తీసుకోవచ్చు. అక్కడ పరిమితులు లేవు. ఒక రైతు రుణం తీసుకుంటున్నాడు అంతే. ఒక రైతు రుణం తీసుకుంటాడు. అదే పట్టణవాసి తీసుకుంటే 100 ప్రశ్నలు. దేనికి యూజ్ చేస్తావు? నీవు ఎప్పుడు తిరిగిస్తావు? నీవు నెల తిరిగేసరికి ఇవ్వకపోతే రికవరీ ఏజెంట్స్ పంపించి నీ పరువు మొత్తం తీస్తావు. రైతు రుణం ఎత్తుకొని పంట పండి డబ్బులు వచ్చినా చెల్లించాడు. బంగారమున్నా తాకట్టు పెట్టాడు. పంట రాకపోతే మాత్రం గగ్గోలు పెడతాడు. మరి తీసుకున్న రుణం పంట వచ్చినాక తీర్చొచ్చు కదా. ఎందుకు తీర్చాడు? తీర్చాడంటే ఆ రుణం తీర్చకపోతే ప్రభుత్వం దిగి వచ్చి తీరుస్తుంది కాబట్టి. రుణమాఫీ. రైతు ఒక రుణం ధైర్యంగా తీసుకుంటాడు. అదే ఒక పట్టణవాసి రుణం ఇచ్చినా తీసుకోవడానికి భయపడతాడు. ఎందుకంటే చెల్లించకపోతే ఇక బతకడం కష్టం కనుక. కానీ ఒక రైతు చాలా కాన్ఫిడెంట్గా తనకు చాతగాని లోన్ తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు? ఎందుకంటే మనం చెల్లించకపోతే అది ముదిరి పాకాన పడి ప్రభుత్వం ఆ లోన్ చెల్లిస్తుందని ధైర్యంగా తీసుకుంటాడు. తాను తాకట్టు పెట్టే భూమి దేనికోసం పెడుతున్నాడు? బహుశా పంటలు పండియడానికి అని బ్యాంకులు అనుకుంటాయి, ప్రభుత్వాలు అనుకుంటాయి. కానీ 70% రైతులు పంట కోసం రుణం తీసుకుంటలేరు. రీసెంట్లీ ఒక సర్వేలో, నాబార్డు సర్వే, దేశంలో 5 రాష్ట్రాల రైతులు విపరీతమైన అప్పుల్లో ఉన్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రైతులపై, ప్రతి రైతుపై 2.5 లక్షల రుణభారం ఉందట. అయినాక కేరళ, హర్యానా, తెలంగాణ, పంజాబ్. అంటే ఈ రైతులు వరుసలో తెలంగాణ రైతులు 1,50,000, ప్రతి రైతుపై 1,50,000 అప్పు ఉందట.
అసలు ఈ రైతుల అప్పులు అప్పుగా ఎందుకు ఉండిపోతున్నాయి? రైతులకు భయం లేదా? భూములు పోతాయని భయం లేదా? లేదు. రైతులు అప్పు తీసుకున్నా, దేనికోసం అప్పు తీసుకున్నా, దాన్ని ఎలా ఉపయోగించినా, ఫర్ ఎగ్జాంపుల్ మన కార్పొరేట్ లైఫ్లో రుణం తీసుకొని రుణం డైవర్ట్ చేస్తే ఈడీ కేసులు అవుతాయి. అంటే దేనికోసమో రుణం తీసుకొని ఎక్కడో తరలిస్తున్నారు. తీసుకున్న రుణం అక్కడ ఉపయోగించకుండా ఇంకో ఎక్కడో ఉపయోగిస్తున్నారని కేసులు నమోదేస్తారు. మరి రైతు తీసుకున్న రుణం దేని రుణం? అది పంట కోసమే రుణం తీసుకుంటున్నాడా? ఆయన తీసుకున్న ప్రతి రుణము పంట కోసమేనా? రైతు రుణం తీసుకొని తాగి తందనాలాడి యాత్రలకు పోయి డబ్బులన్నీ అయిపోగొట్టుకుంటే ఆ రుణం ప్రభుత్వం తీర్చాలనా? నీవు పంట వేస్తే నష్టం వస్తుందో లేదో, అంటే పంట వేస్తేనే ఈ సమాజంపై నీవు చేస్తున్న అహసాన. అందరూ వ్యాపారాలు చేస్తారు, అందరూ లాభాపేక్షతోనే వ్యాపారాలు పెడతారు, ఉద్యోగాలకు పోతారు. ఒక ఉద్యోగం ఊడిన వాడి పరిస్థితి కన్నా ఘోరంగా ఉందా ఒక రైతు పరిస్థితి? పట్టణంలో ఉద్యోగం ఊడిన వాడికి ఏమి వెసులుబాటు ఉంది? ఉద్యోగం ఊడంగానే ప్రభుత్వం నెలకు ఒక 5-10 వేలు ఇస్తుందా? రైతుకు ఉద్యోగం ఊడటం అనేది ఉంటుందా? పంట నష్టమైతే మూడు నెలలైనాక ఇంకో పంట వేయవచ్చు. కానీ ఒక చిరుద్యోగికి మళ్ళీ 3 నెలల్లో ఉద్యోగం దొరుకుతుందా? ఆ 3 నెలలు వాడు ఎలా ఉండాలి? ప్రభుత్వం ఏమన్నా సహాయం అందిస్తుందా? నిరుద్యోగ భృతి. రైతులకు నష్టం రాగానే నష్టపరిహారము, ధాన్యము పండించడానికి ఇన్పుట్ సబ్సిడీ, దాన్ని పెంచుకోవడానికి ఫర్టిలైజర్ సబ్సిడీ, ఉచిత కరెంటు, ఉచిత పనిముట్లు, అది కాకపోతే పంట పండకపోతే మన్రేగా కింద ఉపాధి హామీ. రైతుకి ఏం తక్కువైంది? ఏడవడానికి ఏం పుట్టింది? రైతు అంటే ధాన్యం వేసేసి తొంగవాలనే అర్థం. తనంతకు తానే పంట పండి కళ్ళాల్లో వేస్తే వచ్చి ప్రభుత్వం వచ్చి అదంతా ఎంఎస్పి పెట్టి తీసుకొని మిల్లకేసి ఆ లాభం కాస్త రైతులకు ఇవ్వాలనా? వీడా రైతు? ప్రభుత్వం రైతుల కోసం ఉందా? పట్టణంలో 60% తెలంగాణ జనాభా ఉంది అంటే ప్రభుత్వం దేనిపై దృష్టి పెట్టాలి? 60% జనాభా ఎక్కడుంది అక్కడ దృష్టి పెట్టాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది? 40% ఎక్కడ జనాభా ఉందో అక్కడ ప్రేమ ఒలకబోస్తుంది. ఓటు వేయడానికి పట్టణాన్ని యూజ్ చేసుకొని ఓటు మాత్రం ఊళ్ళో వేస్తాడు. ఎందుకంటే సబ్సిడీలు ఊళ్ళో ఉంటాయి కాబట్టి. పట్టణంలో సబ్సిడీలు ఉండవు. పట్టణంలో సబ్సిడీ లభిస్తే రైతు ఊరు దిక్కుపోడు. ఊళ్ళో ఉంటేనే ఈ మహిళలకు ఒక పావులా వడ్డీ రుణాలు, మహిళా సంఘాలు, ఇవి కూడా అన్ని ఊర్లనే. సిటీలు అక్కడక్కడ ఉంటాయి మహిళా సంఘాలు, కానీ ప్రతి ఊరికి సంఘము, దానికి పావులా వడ్డీపై రుణము. ఆ రుణంతో టీవీలు, ఫ్రిడ్జ్లు కొనుక్కొని వ్యాపారం చేయకుండా ఆ పావులా దాన్ని 2 రూపాయల మిత్తికి తిప్పి, అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళు మహిళా సంఘాలు, పేద మహిళలు, వీళ్లకు అప్పులు. మరి సిటీలో బతుకుతున్న లక్షలాది మహిళలు, ఉద్యోగాలు వ్యాపారాలు లేక ఇంట్లో మగ్గుతున్న మహిళలకు ఎందుకు ఇలాంటి ఫెసిలిటీస్ రావు?
ప్రతి మహిళకు లభించాలి ఇటువంటిది. ప్రతి మహిళకు తాను అనుకున్న జీవితం బతకడానికి కాదు కాబట్టి ప్రతి మహిళకు ఈ మహిళా సంఘంలో సభ్యత్వం ఉండాలి, రుణాలు పొందాలి. ఎందుకు ఊళ్ళో మహిళలకి ఎందుకు ఇవ్వాలి? బర్రెలపై సబ్సిడీ ఊళ్ళో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? పంట అంటే అది సొసైటీపై చేసే ఎహసాన్ కాదు. పంట అంటే ఒక రైతు యొక్క వ్యాపారము. పంట అంటే రైతు యొక్క వ్యాపారం మాత్రమే. అలాంటి వ్యాపారాలు సిటీలో వాళ్ళు కూడా ఉంటారు. టోటల్ ఇండియాలో సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్ రైతులపై 2.5 లక్షల రుణభారము, తెలంగాణ రైతుల్లో 1.5 రుణభారం అట. ఈ భారాన్ని మోస్తూ ఎందుకు ఇదే పని చేస్తున్నారు? కూలీగా మారిపోవచ్చు కదా. 1.5 లక్షలు తీర్చలేరా? బలిసిన ఆంధ్ర రైతులు 2 లక్షలు తీర్చలేరా? రాయలసీమ రైతులు, ఏదో కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంత రైతులు, కరువు జిల్లా, కర్నూలు లాంటి కరువు జిల్లాల రైతులు చెల్లించలేకపోతున్నారు అంటే అర్థం ఉంది. ఇతర జిల్లాల వాళ్ళు, ఆంధ్రాలో కరువు జిల్లాల రైతులు అధోగతిలో ఉన్నారు అంటే అర్థమవుతుంది. చుక్క నీరు అందదు, వాళ్ళు ప్రయత్నించినా పంటలు పండించలేరు, కనుక నష్టాలు వచ్చినాయి. కానీ బాగా కృష్ణా గోదావరి డెల్టా రైతులపై కూడా అప్పులున్నాయి. ఎకరా భూమి కోట్లలో ఉంటుంది, కానీ ఆ రైతుపై 2 లక్షల రుణభారం ఉంటుంది. అదే రైతుకు కట్టం కోట్లలో వస్తుంది, కానీ 2 లక్షల రుణభారం అలాగే ఉంచుకుంటాడు పాపం రైతు. కట్టం కోట్లలో, భూమి విలువ కోట్లలో, ఫలసాయం కోట్లలో వస్తుంది, కానీ రుణం మాత్రం తీర్చడు పాపం. ఆంధ్ర రైతు, రాయలసీమ రైతు ఒకడే. చుక్క నీరందని వాడి సేద్యము, ఎప్పుడూ పుష్కలంగా నీళ్లున్న వాడి సేద్యము ఒకటేనా? కొండ గిరిజన జాతిలో చేసిన అప్పులు, కోనసీమలో రైతు చేసే అప్పులు అన్నీ ఒకటేనా? రాయలసీమలో బత్తాయి తోటలు రాత్రే నరికేస్తే దానికి ఎవరు అంటే పరిహారం ఇస్తారు? 10 ఎకరాల చీనీ బత్తాయి తోట నరికేస్తే, అరే నరికేశారు కదని ప్రభుత్వం వచ్చి సహాయం చేస్తుందా? వాడి కర్మ కదా అని వదిలేస్తుంది. రైతులకు కూడా కష్టాలు ఉన్నాయి. ఇది ఒక విచిత్రమైన నష్టం. మనం రాయలసీమలో చూస్తుంటాం, బాగా పండిన పంటలను నరికేస్తూ ఉంటారు కసితో, కక్షతో. నష్టం ఎప్పుడు వచ్చింది? నష్ట పరిహారం ఎప్పుడు ఇవ్వాలి? ఎవరికి నష్టం వచ్చింది? ఎవరికి కష్టం వచ్చింది? అందరూ రైతులు ఒకటే దాటిపై మనం పెట్టలేము, కానీ మెజారిటీ రైతులు ఇలాగే తయారయ్యారు. రైతుకు భూమి ఉంది, అండగా భూమి ఉంది. ఎక్కడ భోజనం దొరకకపోతే తన వ్యవసాయ క్షేత్రంలో తనకు కావాల్సిన పంటలు వేసుకునే వెసులుబాటు ఉంది. ఒక పట్టణవాసికి, ఒక నార్మల్ జీవికి, ఒక వేతన జీవికి తాను పంటలు పండించుకోగలడా? సబ్సిడీలు పొందగలడా? వీడి గోడు
ఎవరి గోడు కాదా? మరి వాళ్ళ గోడు మా గోడు ఎట్లయితుంది? ఇలాగే చేసుకుంటూ పోతే, వీళ్ళ ఏడుపు ఇలాగే కొనసాగితే చాలా భయంకరమైన సిచ్యువేషన్లు స్టేట్స్ ఎదుర్కొంటాయి. వీళ్లకు అప్పులు ఎలా మిగిలాయి? ఎందుకు మిగిలాయి? రాయలసీమ రైతుకు ఎందుకు అప్పులు మిగిలాయి? ఆంధ్ర రైతులకు ఇంకా అప్పులు ఎందుకు మిగిలాయి? జొన్న వేసిన రైతుకు వాన పడకుంటే నష్టం వచ్చింది. వాన పుష్కలంగా పడి మంచిగా పంటలు పండిన రైతుకు కూడా గిట్టుబాటు ధర రాక నష్టం వచ్చిందట. ఇది అది ఒకటేనా? నష్టాల్లో పై స్థాయి కింది స్థాయి నష్టాలు ఏం లేవా? దానికో రీజనింగ్ లేదా? నష్టం నష్టమేనా? గిట్టుబాటు ధర రాక ఆత్మహత్య చేసుకున్న రైతులు కూడా ఉన్నారు. పంట వచ్చింది, పండింది, గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు. ఒక కార్మికుడు ఒక నెల శ్రమిస్తాడు, అక్కడ వానికి ఒక నెల జీతం ఇవ్వకపోతే వాడు అన్ని మూసుకొని వేరే ఉద్యోగం ఎత్తుకోవాలి. అయినంత ప్రయత్నం చేయాలి, ఏదైనా ఇస్తే తీసుకోవాలి, లేదా పక్కకు ఎరిగిపోవాలి. అంటే దీంట్లో భరోసాలు ఏం లేవు. జీతం భరోసా అనేది లేదు. ప్రతి ఇయర్ ఎంఎస్పి లాగా మినిమం ఇంత జీతాలు పెంచాలని ఏం లేదు. హాస్పిటల్లో పడితే 100 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా తెల్ల రేషన్ కార్డు. వాడు పండించిన బియ్యమే వాడు మళ్ళీ రేషన్ కార్డులో పెట్టి వాడు ఒక 30-40 కిలోలు తీసుకుంటాడు. రైతు అనేది ఒక బిరుదులాగా మారిపోయింది. తినడానికి సబ్సిడీలకేమో రాజులాగా ఉంటాడు, ముందరుస్తాడు. ఇది నా హక్కు అంటాడు, ఇది నా సామ్రాజ్యము అంటాడు. మీరంతా నేను పెట్టిన భిక్ష వల్లే బతుకుతున్నాడు అంటాడు. మరి అలాంటి వాడు ధైర్యంగా ఉండాలి కదా. సబ్సిడీలు ఎందుకు? భిక్షాటన ఎందుకు? ఏడుపు ఎందుకు? రైతు భరోసాకు వచ్చిన డబ్బులు రైతులు ఇన్పుట్ సబ్సిడీ కోసం యూజ్ చేస్తున్నారా? సీడ్స్ కొనడానికి యూజ్ చేస్తున్నారా? ఫర్టిలైజర్ కొనడానికి యూజ్ చేస్తున్నారు? హాస్టల్లో పిల్లల చదువుల కోసం రైతు భరోసా డబ్బులు పంపిస్తున్నారు. వాళ్ళకి రైతు భరోసా అవసరం లేదు. సిటీలో ఎంజాయ్ చేస్తున్న పిల్లలకు హాస్టల్లో ఫీజు కట్టడానికి రైతు భరోసా ఇస్తున్నారు. మరి దీనిపై పర్యవేక్షణ అవసరం లేదా? మరి పట్టణ వాసులు అందరికీ ఇట్లా హాస్టల్ డబ్బులు ఇస్తారా? పిల్లల జీవితాలు గడపడానికి ప్రభుత్వం మొత్తం సహాయం చేస్తుందా? ఫీజులు కడతారా? దయచేసి సమాజం కూడా అనవసరంగా వీళ్ళ బాధను చూసి ఎక్స్ట్రాలు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్లో 2.5 లక్షల అప్పు ప్రతి రైతుపై, తెలంగాణలో 1.5 లక్షల అప్పట. ఏదో రోజు ప్రభుత్వాలు దిగజారి ఎలక్షన్ టైంలో అప్పులు తీరుస్తాయని ఒక భరోసాతోనే ఈ అప్పులన్నీ తీర్చబడతలేవు. తన భూమి 3-4 నెలలు చూసి 3వ నోటీస్కి తన భూమి బ్యాంక్ ఆధీనంలో వెళ్ళిపోతుందంటే దెబ్బకు చెల్లిస్తాడు. ఉండి చెల్లిస్తలేరు, ఎందుకంటే ప్రభుత్వం దిగొచ్చి చెల్లిస్తుంది కనుక. ఏ డబ్బులతో చెల్లిస్తుంది? ట్యాక్స్ పేయర్ డబ్బులతో. వీళ్ళ తప్పును, అంటే పట్టణవాసి వీళ్ళు చేసే తప్పులను తన శిస్తుతో చెల్లిస్తాడు. ఇది ఎన్ని రోజులు సాగుతుంది? వింత ఆచారం. అందరు ఆలోచించాలి, ఈ ఆచారం కరెక్టేనా? స్మృతినేమో మనుస్మృతి అంటారు. మరి ఇదేలాంటి స్మృతి? రైతు స్మృతినా ఇది?
నీవు ఎలాంటి తప్పు చెయ్యి, నీవు ఎలాంటి చెడు అలవాట్లకు బానిసై ఆ? పంటకు కావాల్సిన డబ్బు తీసుకుపోయి తాగి తందనాలాడి చెట్టు కింద వండుకొని నానా యాగి చేసి ఏం చేసినా రైతు రైతే, తప్పు తప్పుగా, ఆయన చేసే తప్పులు తప్పే కావు. ఆయన చేసే ప్రతి తప్పు యొక్క పర్యవసానం పట్టణవాసులు భరించి తమకు చెందిన డబ్బు, తమ కష్టార్జితంతో పే చేసిన ట్యాక్సెస్ ఈ సన్నాసులకు ప్రతి సంవత్సరం 2 సార్లు ధారాదత్తం చేయాలన్నా. మళ్ళీ లాస్ట్లో రిపోర్ట్లో ఏమొస్తుంది? రైతు 2.5 లక్షల అప్పులో ఉన్నాడు. ఉట్టి రైతు ఇదేనా? పట్టణంలో తిరిగి ఎంతెంత మందికి ఎంతెంత బిజినెస్ లాస్ అయింది, దాని లెక్కలు కూడా తీయండి. ఉద్యోగం చేసేటోడు ఎక్కడెక్కడ ఏమేమి అప్పు చేసిండు, ఎన్ని పెళ్లిళ్ళు చేసిండు, ఎంత అప్పు ఉంది, రోజు ఆ అప్పు వసూలు చేయడానికి ఎవడెవడి ఇంటికి వచ్చిపోతున్నాడు, ఈ సర్వే కూడా చేయండి దమ్ముంటే. వీళ్ళు అడగారు, సిగ్గు లేదు. జిహెచ్ఎంసి మున్సిపాలిటీలు చేస్తే సరిపోదు. మనం వేసే చెత్తపై కూడా పన్ను వేసి సంపాదిస్తుంది ప్రభుత్వం. మనం చేసే చెత్తకు కూడా డబ్బులు ఇవ్వాలి, కానీ రైతు చేసే చెత్త పనికి మనం పరిహారం ఇవ్వాలి. ఇది ఎన్ని రోజులు? దయచేసి అందరూ ఆలోచిస్తారని ఆశిస్తూ నమస్కారం.